సాంబార్ దాని ఒక మూవీలో డైలాగ్ ఉంటుంది కదా, అలాగే నేను చేసే సాంబార్ అంటే ఇంట్లో వాళ్ళందరికీ చాలా ఇష్టం అండి. లొట్టలు వేసుకుంటూ తింటారు. ఇడ్లీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది. సింపుల్గా ఎలా చేసుకోవాలి చూపించేస్తాను. కుక్కర్లోకి 1 కప్ కందిపప్పు తీసేసుకొని కడిగేసి ఉంచుకున్న తర్వాత 2 కప్స్ వాటర్ వేసుకొని 15 నిమిషాలు నానబెట్టుకోవాలి. అలాగే చింతపండు కూడా నిమ్మకాయ చింతపండు తీసేసుకొని నానబెట్టుకొని పక్కన ఉంచుకోవాలి. పప్పు నానిన తర్వాత పసుపు నూనె వేసేసి స్టవ్ పైన పెట్టేస్తే 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. పప్పు అయితే ఉడికిపోతుంది. అలాగే చింతపండు కూడా గుజ్జు తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు దూరగా ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న టమాటో, క్యారెట్, మునక్కాయలు, వంకాయలు, బెండకాయలు వేసుకొని బాగా కలిపేసుకోవాలి. మీ ఇష్టమైన వెజిటేబుల్స్ ఏవైనా వాడుకోవచ్చు. కూరగాయలు మగ్గిన తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత చింతపండు నీళ్ళు పులుపుకు తగ్గట్టు వాటర్ యాడ్ చేసేసుకొని 6 నుంచి 8 నిమిషాలతో ఉడకనివ్వాలి. వెజిటేబుల్స్ అన్ని ఉడికిపోయిన తర్వాత ఉడికించిన పప్పు, సాంబార్ మసాలా, బెల్లం, ఇంగువ, కట్ చేసుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. బాయ్.